దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ప్రతిదినము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్న పరిశుద్ధులకు, దేవుని ప్రజలకు హృదయపూర్వక శలోం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి బిడ్డా, ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము యోహానుకు రాసిన సువార్త 14వ అధ్యాయము 18వ లేఖనం. మిమ్మును అనాథులుగా విడవను, మీ ఎద్దుకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకమును మరి ఎన్నడూనో చూడదు. ఎస్ లార్డ్. దేవుడు ఏమంటే, మిమ్మల్ని అనాథులుగా నేను విడవను, నేను మీ వద్దకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకమును మరి ఎన్నడూ చూడదు. కదా, మనల్ని మాత్రము అనాథులుగా విడవని అంటున్నాడు. నువ్వు ఆలోచిస్తున్నావేమో, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నన్ను అనాథ చేశాడు అని అనుకుంటున్నావా? ఏది పెట్టారా? నీవు ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయావు. నువ్వు ఆయన దగ్గర, ఆయన సాహసం నుంచి దూరం అయిపోయావు. నువ్వు ఆయన ప్రేమ నుంచి దూరం అయిపోయావు. నీవు ఆయన గుణ లక్షణాల నుంచి దూరం అయిపోయావు. నీవు ఆయన లైఫ్ స్టైల్ విధానం నుంచి దూరం అయిపోయావు. కానీ నిన్ను మాత్రము ఆయన దూరం పెట్టలేదు. అయినను మిమ్మలను అనాథులుగా విడవను, నేను మీ వద్దకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. దేవునికి మహిమ కలుగాక. దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట, లోకము ఆయన గ్రహించట్లే, లోకము ఆయనను గుర్తించట్లే, లోకము ఆయన్ని పట్టించుకోవట్లే, లోకము ఆయన మనిషిలాగా చూస్తున్నారు. కానీ ఆయన నిజ రక్షకుడు అని, దేవుడి దగ్గర నుంచి పంపబడిన వ్యక్తి అని, దేవుడి వాక్యమైన దేవుడు శరీరాన్ని మన వద్దకు వచ్చి మన భాగాలు చూసి మన పాపం నిమిత్తము బలైపోదని సిద్ధమవుతున్న గొర్రె పిల్లని విషయంలో మర్చిపోయింది సంఘం. ప్రియ సార్వత్రిక సంఘమా, నీ నిమిత్తమే బలియకుటకు మనం చేసిన పాపములను మన మీద మోపవలసిన ఆ శాపములు తొలగించుటకే నేను మీ వద్దకు వద్దునని వాక్యమైన దేవుడు మన వద్దకు వచ్చి ఉన్నాడు. మేము నిన్ను అనాథలుగా విడివని బిడ్డా, నేను మీ వద్దకు వద్దన్న రీతిగానే ఆ సృష్టికర్తన యేసుక్రీస్తు ప్రభు మన వద్దకు వచ్చాడు. వచ్చిన దేవుడిని మనం గ్రహిస్తున్నామా? అది రాబోతున్నాడులే, ఆయనకి ఇక సమయం ఉందిలే అని, సమయం ఇది కాదులే అని ఆలోచిస్తున్నావు. కానీ ఆయన వచ్చిన విషయం మర్చిపోయావు. ఆయన పక్కనే ఉన్న విషయం మర్చిపోయావు. ఆయన నడిపిస్తున్న విధానం మర్చిపోయావు. ప్రియ సంగమా, ఎంత ప్రేమ గల దేవుడు. పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. పరిస్థితులు భయంకరమైన స్థితిలో ఉన్నాయి. క్రైస్తవులను అవమానపరిచే స్థితిలో ఉన్నాయి పరిస్థితి. లేచి నిలబడి గుర్తించు, సృష్టికర్తను గుర్తించు, వాక్యమును గుర్తించు, పరిశుద్ధ గ్రంథమును గుర్తించు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యమును నీ జీవితంలో నెరవేర్చుకుంటూ ప్రయాసపడు.
నీ జీవితాన్ని మార్చేది పరిశుద్ధ గ్రంథం. నీకు బ్రతుకు నేర్పేది పరిశుద్ధ గ్రంథం. నీ పాపములు చేసిన పాపలు భరించకు నీ కోసం పంపించింది పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువు అనే గ్రంథం. ఆ గ్రంథాన్ని నువ్వు పక్కన పడేస్తున్నావు. ఈ గ్రంథాన్ని విలువ లేకుండా చేస్తున్నావు. అన్ని జనుల ఎదుట ఈ గ్రంథాన్ని అవమానపరుస్తున్నావు. ఓ సార్వత్రిక సంగమా, నీకు నీవుగా దేవుని దగ్గర నుంచి అనాథగా చేసుకుంటున్నావు. నీకు నీవుగా దేవుని దగ్గర నుంచి దూరం చేసుకుంటున్నావు. నీకు నీవుగా దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆ ఆశీర్వాదాలని అడ్డుకట్ట నువ్వేసుకుంటూ దేవుడు అనాథలుగా చేసిన మాట్లాడటం ఎంతవరకు న్యాయము ప్రియ సంగమా? కాబట్టి ఇకనైనా సార్వత్రిక సంగమా, ప్రభువును గుర్తించు అని మాట సెలవిస్తున్నాడు. ఇప్పటికీ కూడా మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నేను మీ వద్దకు వద్దును. ఇంకా కొంచెం దినములైన తర్వాత లోకం నన్ను చూడదు. సమయం ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకో. సమయం ఉన్నప్పుడే ప్రార్థనలు ఎదుగు. సమయం ఉన్నప్పుడే వాక్యం ఎదుగు. సమయం ఉన్నప్పుడే సేవలు ఎదుగు. సమయం ఉన్నప్పుడే సంఘం అభివృద్ధిపరచు. సమయం ఉన్నప్పుడే అనేకమైన ఆత్మల ప్రభు మందిరానికి నడిపించు. సమయము ఉన్నప్పుడే సృష్టికర్త నామముని అనే నశించిపోతున్న ఆత్మలకి తెలియజేయవలసిన బాధ్యత నీకు రావాలి. ఇదే కాదు సమర్పణతో మాట్లాడి నేను ఒక కసి పుట్టాలి. నా ప్రభు కొరకు కొంతమంది, నా ఊపిరినంత వరకు నా ప్రభు కొరకు కొన్ని ఆత్మ రక్షించి ఆ సృష్టికర్త నామం తెలియజేయాలనే భారం నీకుంటే ప్రియ సంగమా, ఖచ్చితంగా నీవు నశించిపోతున్న ఆత్మ రక్షించకు పనిలో నువ్వు ఒక భాగస్వాముడిగా ఉంటావు. కాబట్టి బిడ్డ, ప్రభు మరలా సెలవిస్తున్నాడు, మిమ్మల్ని నువ్వు అనాథలుగా విడివను, నేను మీ వద్దకు వద్దున మాట్లాడుతున్నాను. ఆయన వద్దకు వస్తాను సిద్ధమవుతున్నా ప్రియ సంగమా. ఆయన వద్దకు రావటకు ఆయనకి ఆటంకంగా ఏమున్నాయో నీ జీవితం పట్ల అది తొలగించి ఆ ప్రభువుని హత్తుకొని జీవించే కృపని మీదకి వచ్చుగాక. రండి ఈ వాక్యం తెచ్చిన ప్రార్థన. జీవం గల మా తండ్రి, పరిశుద్ధ ఆత్మ దేవుడా, నీ పాదంలో పొందడం. నీ బిడ్డలు ప్రియులు ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించారు. వీక్షిస్తున్న వారి పట్ల ఒక తపన, వీక్షిస్తున్న వారి పట్ల ఒక ఆలోచన, వీక్షిస్తున్న వారి పట్ల ఒక దృఢ నమ్మకం. వారు దేని విషయంలో దూరం అయిపోయారు. వారికి తెలియచేసే పక్కన పెట్టి మరలా వారి వద్దకు మీరు వెళ్ళటకు సహాయం చేసి మేము పొందమని యేసుక్రీస్తు వారి నామం పేరిట బ్రతిమలాడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.